విన్నారా? క్వశ్చన్ విన్నారా? ప్రోటోటైప్ మోడల్ గురించి చెప్పండి ఎవరన్నా. మ్యామ్ చెప్పమ్మా. ప్రోటోటైప్ మోడల్ కంప్లీట్ గా డెమో బేస్డ్ మేడం. ఇచ్చిన రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని కస్టమర్ సాటిస్ఫై అయ్యేదాకా ఆ డెమోని రిట్రై చేసుకుంటూ అంటే రిపీట్ చేస్తూ కరెక్షన్స్ అన్ని అంటే కస్టమర్ సాటిస్ఫై అయ్యేదాకా చేస్తూ ఫైనల్గా కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాత దాన్ని డిప్లాయ్ చేస్తాం మేడం. ఓకే. సో ప్రోటోటైప్ మోడల్లో మనం ఏం చేస్తామంటే ఒక శాంపిల్ మోడల్, సో ఫైనల్ ప్రోడక్ట్ కి ఒక శాంపిల్ మోడల్ అనేది డిజైన్ చేసుకొని అది కస్టమర్ కి ప్రొడ్యూస్ చేసుకుంటా, మళ్ళీ కస్టమర్ ఏమన్నా రిక్వైర్మెంట్స్ కనుక అడిగినట్టయితే దాన్ని మళ్ళీ మోడిఫికేషన్స్ అనేవి అప్లై చేసుకుంటా, మళ్ళీ ప్రోటోటైప్ లో మోడిఫికేషన్స్ అప్లై చేసి మళ్ళీ కస్టమర్ కి ఎవాల్యుయేషన్ కి చూపించి, సో ఈ 2 ప్రాసెస్ అనేవి రెండు కూడా రిపీటెడ్ గా చేసి ఫైనల్ గా కస్టమర్ సాటిస్ఫై అయ్యేదాకా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. వన్స్ కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాత, సో కస్టమర్ ఓకే అనిన తర్వాత నెక్స్ట్ అప్పుడు కోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. సో కోడింగ్ తర్వాత ఇంప్లిమెంటేషన్ తర్వాత డిప్లాయ్మెంట్ మొత్తం అన్ని కూడా తర్వాత జరుగుతాయి. సో అప్పుడు దాకా ఏం జరుగుతుంది, జస్ట్ శాంపుల్ మోడల్. సో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక డమ్మీ మోడల్ అనేది డెవలప్ చేస్తారు. సో ఆ డమ్మీ మోడల్ ని కస్టమర్ కి ఎవాల్యుయేషన్ కి చూపించి దాని మీద ఏదైనా మోడిఫికేషన్స్ ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకొని దాంట్లో అడిషనల్ గా ఇంకేదైనా యాడ్ చేయాలన్నా లేదంటే తీసేయాలనుకున్నా సో ఆ కరెక్షన్స్ అన్ని చేసిన తర్వాత అప్పుడు ఫైనల్లీ కస్టమర్ నుంచి అప్రూవల్ తీసుకున్న తర్వాత అప్పుడు దానికి సంబంధించిన కోడింగ్ అనేది డెవలప్ చేస్తాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇష్యూ ఏంటంటే, సో ఇక్కడ ఎక్కడ కూడా మనం కంప్లీట్ గా రిక్వైర్మెంట్స్ ఇనిషియల్ గా గ్యాదర్ చేయడము లేదంటే ప్రతి ఒక్క ఫేజ్ లో డాక్యుమెంటేషన్ చేయడము ఇదంతా ప్రోటోటైప్ మోడల్లో చేయట్లా. సో ముందు ఇనిషియల్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉన్నాయో అవి తీసుకుంటాము, దాని తర్వాత తీసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద ఈ ప్రోటోటైప్ మోడల్ అనే ప్రోటోటైప్ ని డిజైన్ చేసుకున్నాం. సో ప్రోటోటైప్ ని డిజైన్ చేసిన తర్వాత దాని కంటిన్యూషన్ గా ఎవాల్యుయేషన్ దాని తర్వాత రిఫైన్మెంట్. సో ఇలాగా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో అంటిల్ కస్టమర్ సాటిస్ఫై అయ్యేదాకా ఈ ప్రోటోటైప్ మీదే త్రూ అవుట్ ద ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతా ఉంటుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ప్రోటోటైప్ మోడల్లో మెయిన్ గా ఫోకస్ అంతా కూడా ఈ మోడల్ మీద ఉండటం వల్ల సో మనం ఎక్కడా కూడా ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఎఫర్ట్ చేయడం కానీ లేదంటే కనుక టైం ఎక్కువ పట్టడం కానీ, అంటే ఒక్కొక్క ప్రాసెస్ ఒక ఫేజ్ నుంచి నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళడానికి ఎక్కువ టైం కానీ ఈ మోడల్ అనేది ఎక్కువ తీసుకోదన్నమాట. సో నౌ కమింగ్ టు ర్యాడ్ మోడల్. సో ర్యాడ్ మోడల్ అనేది ఏంటంటే, సో ర్యాడ్ స్టాండ్స్ ఫర్ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. సో ర్యాడ్ స్టాండ్స్ ఫర్ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్, దాని అబ్రివేషన్ అది. సో ఈ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్ అనేది ఏంటంటే, సో ఇక్కడ మనం ఇందాక ప్రోటోటైప్ మోడల్లో లాగానే దీనికి కూడా ఎక్కువ టైం, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ కి ఎక్కువ టైం లేదంటే ప్లానింగ్ కి ఎక్కువ టైం అనేది మనం ఈ ర్యాడ్ మోడల్లో తీసుకోము. సో ఎందుకు అనంటే మనం ఇక్కడ కూడా ప్రోటోటైప్ ని బేస్ చేసుకొని ప్రోటోటైప్ మోడల్ నే ఇంప్లిమెంట్ చేస్తాం ఇందులో కంప్లీట్ గా. సో ఆ ఇంప్లిమెంటేషన్ ప్రొసీజర్ లో సో ఇందాక చెప్పినట్టుగా ప్రోటోటైప్ మోడల్లో లాగానే ఇక్కడ కూడా ఎక్కువ మనం ప్లానింగ్ లో కానీ లేదంటే మొత్తం రీసోర్సెస్ గ్యాదరింగ్ లో కానీ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ లో కానీ ఎక్కువ టైం అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందాకే చెప్పాను. సో ప్రోటోటైప్ అనేది ఏంటి, జస్ట్ ఒక డమ్మీ మోడల్. సో ఫైనల్ మోడల్ ఎలా ఉంటుంది అనేది, అంటే దాని ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, అది ఏమేమి ఫంక్షన్స్ చేయాలి ఇదంతా కూడా ఓకే, ఇదంతా కూడా ఈ ప్రోటోటైప్ కూడా చేస్తుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో ఫైనల్ మోడల్ కి దీనికి ఏంటంటే డిఫరెన్స్. సో ఫైనల్ మోడల్ అనేది ఇంకా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద వాళ్ళు డిజైన్ చేసుకుంటారు, కంప్లీట్ గా కోడింగ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేసేసి తర్వాత ఫైనల్ సాఫ్ట్వేర్ అనేది రిలీజ్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రోటోటైప్ మోడల్లో జస్ట్ ఒక మోడల్ ని
సో దానికి ఫంక్షనాలిటీస్ ఈవెన్ దో అన్ని యాడ్ చేసినా కూడా ఫైనల్ ప్రోడక్ట్ లాగా ఇది పనిచేయదు. సో ఫైనల్ ప్రోడక్ట్ లాగా దీన్ని యూజ్ చేయడానికి కూడా ఉండదు. సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంట్లో మనం త్వరగా అవుట్పుట్ చూడటానికి, తర్వాత మోర్ ఫంక్షనాలిటీస్ ఏదైనా మోడిఫికేషన్స్ చేయడానికి, సో ఈ ప్రోటోటైప్ మోడల్లో మనకి ఆ ఫెసిలిటీస్ అనేవి మాత్రం ఈ ప్రోటోటైప్ మోడల్ వల్ల అవైలబుల్ అన్నమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసే పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే డెవలపర్స్ కానీ, కస్టమర్స్ కానీ, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ కానీ, ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, సో పీపుల్ అంటే సాఫ్ట్వేర్ పీపుల్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు ప్రీ ప్లానింగ్ కి ఎక్కువ టైం తీసుకోకుండా, సో ముందు వాళ్ళ గోల్ ఏమై ఉంటుంది అని అంటే, సో ప్రోటోటైప్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది వాళ్ళకి. సో ప్రోటోటైప్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్, సో ప్రోటోటైప్ కరెక్ట్ గా వర్క్ చేస్తుందా లేదా, సో ఒకవేళ కరెక్ట్ గా వర్క్ చేయకపోతే మళ్ళీ మోడిఫికేషన్స్ చేయడము, సో వాళ్ళ ఫోకస్ మొత్తం కూడా దాని మీదే ఉంటది. సో ఇక్కడ ఎక్కడ కూడా ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఫైనల్ అవుట్పుట్ ఎలా కావాలి, ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ప్రోటోటైప్ దానికి తగ్గట్టుగా ప్రోటోటైప్ నే వాళ్ళు డిజైన్ చేసుకుంటా వస్తారు. ఓకే, దీని వల్ల ఏమవుతుందంటే చేంజెస్ ఏమన్నా ఉన్నా ఫాస్ట్ గా చేంజెస్ చేసుకోవడము, తర్వాత మనం ఆపరేషన్స్ ఫంక్షనాలిటీ అడిషనల్ ఫంక్షనాలిటీ ఏదన్నా యాడ్ చేయాలనుకున్నా ఈజీగా యాడ్ చేయడము అనేది ఇక్కడ మనకి ఈ ర్యాడ్ మోడల్ వల్ల, అందులో కూడా మనం ప్రోటోటైప్ మోడల్ అప్లై చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ అన్నమాట. సో దీనికి మనకి మనీ సేవ్ అవుతుంది, దాంతో పాటు టైం సేవ్ అవుతుంది. ఎందుకు అనంటే మనం ఆ, ఇప్పుడు ప్రోటోటైప్ మోడల్ కింద ఒక శాంపుల్ మోడల్ ని డెవలప్ చేస్తున్నప్పుడు, సో దానికి పెట్టే ఎఫర్ట్ అంటే ఓవరాల్ సాఫ్ట్వేర్ కి డెవలప్మెంట్ ప్రొసీజర్ లో పెట్టే ఎఫర్ట్ కన్నా తక్కువ ఎఫర్ట్ పడుతుంది ప్రోటోటైప్ ని డెవలప్ చేయడంలో. సో దీని వల్ల తర్వాత ఒకవేళ ఏదైనా మోడిఫికేషన్స్ ఏదన్నా ఫైనల్ ప్రోడక్ట్ లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఫైనల్ ప్రోడక్ట్ లో చేంజెస్ కంపల్సరీగా చేయాల్సినప్పుడు ఏమవుతుందంటే దానికి తగ్గట్టుగా ఈక్వల్ గా టైం తీసుకుంటుంది. తర్వాత పీపుల్ ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం ఈ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్లో మనం ఫైనల్లీ ఈ ప్రోటోటైప్ మోడల్ యూజ్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ అన్నమాట. పీపీటీ డిస్ప్లే అవుతుందమ్మా? ఎస్ మ్యామ్. సో ఇక్కడ ఫిగర్ చూడండి. సో ఈ ఫిగర్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ర్యాడ్ ప్రోటోటైప్ 1, తర్వాత ర్యాడ్ ప్రోటోటైప్ 2, ప్రోటోటైప్ 3, తర్వాత ఫైనల్లీ అప్లికేషన్ కోడ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఇందాక చెప్పినట్టుగా ప్రోటోటైప్ అనేది డెవలప్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే కనుక దానికి తర్వాత నెక్స్ట్ వర్షన్ రిలీజ్ చేస్తారు. సో నెక్స్ట్ వర్షన్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో ఏదైనా ఎడిషనల్ మోడిఫికేషన్స్ ఉంటాయి, దాని తర్వాత దానిలో మోడిఫికేషన్స్ చేసి నెక్స్ట్ వర్షన్. సో ఇలాగా ప్రోటోటైప్స్ అనేవి రిలీజ్ చేసుకుంటా వస్తారు, మోడిఫికేషన్స్ అనేవి అప్లై చేసుకుంటా. సో దీని వల్ల ఏమవుతుంది అని అంటే మనకి మెయిన్ గా టైం సేవ్ అవుతుంది, తర్వాత మనీ కూడా సేవ్ అవుతుంది. దీంతో పాటు ఎడిషనల్ రీసోర్సెస్ ఏవైతే మనకి అవైలబుల్ గా ఉన్నాయో వాటన్నిటిని రీయూజ్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ కూడా ర్యాడ్ మోడల్ వల్ల మనకి మెయిన్ బెనిఫిట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెంప్లెట్స్ కానీ, టూల్స్ కానీ, ప్రాసెస్ కానీ, కోడింగ్ కానీ, అంటే ప్రీవియస్ గా డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ కోడింగ్ తీసుకోవడం కానీ, లేదంటే టెంప్లెట్స్ అంటే తెలుసు కదా, అంటే ప్రీ డిఫైన్డ్ గా కొన్ని స్ట్రక్చర్, ఏదో ప్రోగ్రామ్ స్ట్రక్చర్ కావచ్చు, లేదంటే డాక్యుమెంట్ స్ట్రక్చర్ కావచ్చు, సో అలాంటి స్ట్రక్చర్స్ యూస్ చేయడం, లేదంటే ఎడిషనల్ టూల్స్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి కావాల్సిన ఎడిషనల్ టూల్స్ యూస్ చేయడం. సో ఇలాంటివన్నీ కూడా మనం రీయూజ్ చేసుకుంటా ఈ ర్యాడ్ మోడల్ ని డెవలప్ చేసుకుంటా వెళ్తాం అనమాట. సో ఇది ఓవరాల్ గా ప్రతిసారి ప్రోటోటైప్ అనేది రిలీజ్ చేసుకుంటా ఇలాగా వర్షన్స్ అనేవి మోడిఫికేషన్స్ అనేవి అప్లై చేసుకుంటా డెవలప్ చేసుకుంటాం. సో ఒక్కొక్క దాంట్లో అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ర్యాడ్ ప్రోటోటైప్ 1 లో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో దాని లోపల ఎలా ఉంటుంది అని అంటే, సో దాంట్లో ఉండే ఫేజెస్ ఏంటి, సో బిజినెస్ మోడలింగ్, తర్వాత డేటా మోడలింగ్, తర్వాత ప్రాసెస్ మోడలింగ్, తర్వాత అప్లికేషన్ జనరేషన్, ఫైనల్లీ టెస్టింగ్ అండ్ మోడలింగ్. సో ఇన్ డీటెయిల్ గా అంటే ఒక్కొక్క ప్రోటోటైప్ లో కూడా ఇలా ఈ ప్రతి ఒక్క ఫేజ్ ని కూడా కంప్లీట్ చేసుకుంటా మనం నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళాలి.
ఓకే. సో ఫస్ట్ ఫేజ్ ఏంటి? బిజినెస్ మోడలింగ్. సో ఈ బిజినెస్ మోడలింగ్ లో ఏం చేస్తారంటే, సో ప్రీవియస్ గా వాళ్ళు వర్క్ చేసిన ప్రోడక్ట్ లోంచి, సో ప్రీవియస్ గా ఆర్ ఆల్రెడీ కంపెనీకి కనుక ఏమైనా అవైలబుల్ రీసోర్సెస్ కానీ ఉంటే, సో వాటన్నిటిని ఎలా యూస్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో. సో వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు వాళ్ళు. సో ఏమవుతుంది దీనివల్ల? సో ఎడిషనల్ రీసోర్సెస్ ఏవైతే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కావాలో, సో వాటన్నిటిని ప్రెసెంట్ ఉన్న అవైలబుల్ రీసోర్సెస్ తో కంపేర్ చేసుకొని ఇంకా ఎడిషనల్ ఏమైనా కావాలా అనేది చెక్ చేసుకోవడం. ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నవి వాడుకోవచ్చు అనుకోండి, సో రీయూజబిలిటీ వల్ల మెయిన్ గా టైం తగ్గుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం బిజినెస్ మోడలింగ్ లో ఫేజ్ లో అబ్జర్వ్ చేయొచ్చు. సో మోస్ట్లీ ఏంటంటే బిజినెస్ మోడలింగ్ లో మనం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటాం. సో మెయిన్ గా సోర్సెస్ ఏవేవి అవైలబుల్ గా ఉన్నాయి, సో ఆ రీసోర్సెస్ లోంచి మనం డేటాని, ఇంపార్టెంట్ డేటా, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్ డేటాని మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా బిజినెస్ మోడలింగ్ లో జరుగుతుంది. తర్వాత డేటా మోడలింగ్ వచ్చేసరికి, సో ఇక్కడ డేటా మోడలింగ్ లో ఏంటంటే ప్రీవియస్లీ బిజినెస్ మోడలింగ్ లోంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అనలైజ్ చేసి దాన్ని గ్రూప్స్ చేయడానికి, అంటే గ్రూపింగ్ చేసే ఛాన్స్ ఎక్కడైనా ఉంటే కనుక, అంటే తీసుకున్న ఇన్ఫర్మేషన్ లోంచి గ్రూపింగ్ చేసే ఛాన్స్ ఎక్కడైనా ఉంటే దాన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేయడం. సో గ్రూప్స్ కింద డివైడ్ చేసి ప్రతి ఒక్క గ్రూప్ కి ఇంకొక గ్రూప్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటో ఫైండ్ అవుట్ చేయడం. ఇదంతా కూడా డేటా మోడలింగ్ ప్రాసెస్ లో జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, సపోజ్ మనం డేటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామే తీసుకున్నాం, లింక్డ్ లిస్ట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకో. సో లింక్డ్ లిస్ట్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు మనం ఇండివిజువల్ గా ఏం చేస్తాం, ఫంక్షన్స్ అనేవి డెవలప్ చేసుకుంటూ వచ్చినప్పుడు, సో ఫంక్షన్స్ కి కనెక్షన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏం చేస్తాం, టూ ఫంక్షన్స్ మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, సో ఆ పర్టికులర్ క్లాస్ లో కావచ్చు, ఫంక్షన్ లో కావచ్చు, ఏదైతే ఫంక్షన్ మనం కాల్ చేయాలనుకుంటున్నాం, అంటే యూజ్ చేయాలనుకుంటున్నాం, దాన్ని అక్కడ కాల్ చేస్తాం. సో కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ అక్కడ అవుతుందో ఆటోమేటిక్ గా ఆ ఫంక్షన్ కి సంబంధించిన డెఫినేషన్ ఎక్కడైతే ఉందో అక్కడికి కంపైలర్ జంప్ చేసి దాంట్లో ఉన్న కోడింగ్, దాని కింద ఉన్న కోడింగ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇలాగా డేటా మోడలింగ్ లో మనం ఏం చేస్తాం అంటే, బిజినెస్ మోడలింగ్ లోంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని అంతా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వాటిని గ్రూప్స్ కింద డివైడ్ చేసుకొని, సో ఆ గ్రూప్స్ మధ్యలో రిలేషన్షిప్ ఏముంది అనేది ఐడెంటిఫికేషన్ మొత్తం కూడా మనం డేటా మోడలింగ్ లో చేస్తాం అన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రాసెస్ మోడలింగ్. సో ప్రాసెస్ మోడలింగ్ లో ఇక్కడ ఏం చేస్తాం అంటే, ప్రీవియస్లీ మనం ఇప్పుడు ఏమేమి టూ ఫేజెస్ చూసి వచ్చాము, బిజినెస్ మోడలింగ్ ఒకటి, తర్వాత డేటా మోడలింగ్ ఒకటి. సో దాని తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్ మోడలింగ్ ఫేజ్ కి వచ్చాం. సో ఈ ప్రాసెసింగ్ మోడలింగ్ ఫేజ్ లో మనం ఎడిషనల్లీ ఏదైనా చేంజెస్ కానీ, అప్డేషన్స్ కానీ, ఏదైనా డేటాకి సంబంధించి ఉంటే అవన్నీ కూడా ఈ ఫేజ్ లో కంప్లీట్ చేస్తాం. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నోడ్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం ఎక్కడన్నా, సో ఆ నోడ్ ని ఎక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు, లేదంటే ఒక నోడ్ ని ఎక్కడ డిలీట్ చేయొచ్చు. సో ఇలాగా మనం కోడింగ్ లో ఏదన్నా ఎడిషనల్ డేటా యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా కూడా మొత్తం కూడా ఈ ప్రాసెస్ మోడలింగ్ లో చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ జనరేషన్. సో ఈ అప్లికేషన్ జనరేషన్ లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం గ్యాదర్ చేసినంత ఇప్పుడు దాకా ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసామో దాన్ని కోడెడ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తాం. అంటే కోడింగ్ అంతా కూడా అప్లికేషన్ జనరేషన్ లో ఉంటుంది. సో ఈ ఫేజ్ లోనే ఇప్పుడు దాకా మనం ప్రోటోటైప్స్ ఏవైతే బిల్డ్ చేసుకుంటూ వచ్చామో ఆ ప్రోటోటైప్స్ ని యాక్చువల్ గా ప్రెసెంట్ అంటే లైవ్లీగా కన్వర్ట్ చేసేదంతా కూడా ఈ ఫేజ్ లోనే జరుగుతుంది. అంటే ఇప్పుడు దాకా ఏం చేస్తాం, జస్ట్ ఒక శాంపుల్ మోడల్ ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం కదా. సో ఈ శాంపుల్ మోడల్ ని డెవలప్ చేసిన తర్వాత ఫైనల్లీ మనం ఇంకొక మోడల్ ని, ఫైనల్ మోడల్ ని, అంటే ఫైనల్ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసేది ఈ స్టేజ్ లోనే అనమాట. లాస్ట్ ఏంటంటే టెస్టింగ్ అండ్ టర్న్ ఓవర్. సో ఫైనల్లీ వన్స్ కోడింగ్ అంతా డెవలప్ చేసిన తర్వాత మనం చేసేది ఏంటి, టెస్టింగ్ చేయాలి కదా. సో టెస్టింగ్ చేసి దాని తర్వాత దాన్ని యూజర్ కి, ఎవరైతే ఈ రిక్వెస్ట్ మొత్తం ఈ
మోడల్ని డెవలప్ చేయడానికి ఆర్ ఈ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ని అప్లై చేయడం, ఇవ్వడం, ఇదంతా కూడా టెస్టింగ్ అండ్ టర్న్ ఓవర్ లో. సో ఇనిషియల్ గా ముందు టెస్టింగ్ కంప్లీట్ చేసుకోవాలి. సో టెస్టింగ్ చేసేటప్పుడే దీంతో పాటు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో కూడా టెస్టింగ్ ఉంటుంది. సో టెస్టింగ్ చేసిన తర్వాత ఫైనల్లీ ప్రోడక్ట్ ఓకే అనుకున్న తర్వాత మాత్రమే ఫైనల్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ఫైనల్ టెస్ట్ జరిగిన తర్వాత ఇంకా యూజర్ కి క్లయింట్ కి డిప్లాయ్ చేసేసిన తర్వాత ఇంకేమైనా మోడిఫికేషన్స్ వచ్చినా, ఇంకెట్లాంటి మేజర్ ఇష్యూస్ వచ్చినా కూడా అవన్నీ కూడా మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ రికవర్ చేసుకునేలాగా మళ్ళీ ప్రాసెస్ అదే కంటిన్యూ చేయాలి మళ్ళీ స్టార్టింగ్ నుంచి. సో మళ్ళీ మోడిఫికేషన్స్ ఎక్కడ ఉన్నాయో సో వాటిని అప్డేట్ చేసుకుంటా మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ కి దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటా ఇదే ప్రొసీజర్ కంటిన్యూ చేసుకుంటా రావాలి. అర్థమైందా ర్యాడ్ మోడల్? ర్యాడ్ మోడల్ అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు యూజ్ చేయాలి, తర్వాత దీన్ని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఉంది. సో ఇక్కడ దాకా అసలు ర్యాడ్ మోడల్ అంటే ఏంటో అర్థమైందా? మ్యామ్ ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేసే ముందు మనం మోడిఫికేషన్స్ అడిగితే కస్టమర్ మళ్ళీ ఫస్ట్ చేస్తారా? ప్రాజెక్ట్ మోడిఫికేషన్స్ అడిగితే అంటే ప్రోటోటైప్ లోనే. సో ప్రోటోటైప్ లో మళ్ళీ చేంజెస్ చేసి మళ్ళీ ఆ ఇంప్లిమెంటేషన్ మొత్తం ఇక్కడ చేసుకుంటా వస్తారు. కోడింగ్ లో మళ్ళీ ఆ మోడిఫికేషన్ చేసుకుంటా వస్తారు. అంటే మోస్ట్లీ ఏంటంటే టెస్టింగ్ తర్వాత మోస్ట్లీ ఎర్రర్స్ రావు. కాకపోతే ఏంటంటే క్లయింట్ ఎన్విరాన్మెంట్ లోకి అంటే క్లయింట్ దగ్గర ఈ సాఫ్ట్వేర్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏదన్నా ఎర్రర్స్ వస్తే కనుక, అంటే మనం ఇది యాక్చువల్లీ మనం మెయింటెనెన్స్ ఫేజ్ అంటాం కదా. సో ఆ మెయింటెనెన్స్ డిఫెక్ట్స్ కాదు మేడం నేను అడిగేది, డిఫెక్ట్స్ కాదు మేడం అడిగేది నేను, అంటే మోడిఫికేషన్ ఏమన్నా అప్డేట్ కావాలి, ఇంకేమైనా అడిషనల్ గా యాడ్ చేయాలంటే మళ్ళీ ప్రోటోటైప్ దగ్గరికి వెళ్ళి అవన్నీ ఫీచర్స్ యాడ్ చేసి మళ్ళీ కోడింగ్ రాస్తారా, లేకపోతే ఇక్కడే చేస్తారా అని? ప్రోటోటైప్ లోనే మోడిఫై చేస్తారు. మళ్ళీ అంటే ఫస్ట్ నుంచి ఇదంతా కూడా ప్రోటోటైప్ మోడల్లో మోస్ట్లీ మనం సేమ్ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ సో కస్టమర్ కి ఆ ప్రోటోటైప్ చూపించిన తర్వాత ఓకే అనుకున్న తర్వాతే కదా కోడింగ్ స్టార్ట్ చేసేది. అప్పుడు వరకు ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే అక్కడే కంప్లీట్ అవుతాయి. నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ కంప్లీట్ గా సాఫ్ట్వేర్ కోడింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ మళ్ళీ మోడిఫికేషన్స్ ఏమన్నా వస్తే గనక అప్పుడు మళ్ళీ ఇంప్లిమెంటేషన్ ఫేజ్ లో అంటే ఫైనల్లీ కస్టమర్ కి డిప్లాయ్ చేసేసిన తర్వాత మళ్ళీ మోడిఫికేషన్స్ అడిగితే గనక మళ్ళీ ప్రోటోటైప్ లో మోడిఫికేషన్ చేసుకోవాలి, నెక్స్ట్ కోడింగ్ లో మోడిఫికేషన్ చేసుకోవాలి. ఇదంతా తర్వాత ప్రాసెస్. నువ్వు అడిగిన స్టేజ్ లో ఒకవేళ ఎర్రర్స్ వస్తాయి అంటే కస్టమర్ ఇనిషియల్ గా ప్రోటోటైప్ ని చూపించినప్పుడు గనక ఏదైనా మోడిఫికేషన్స్ చెప్తే గనక సో వాటిని అప్పుడే అప్డేట్ చేసేసిన తర్వాత అప్పుడు కోడింగ్ ఫేజ్ లోకి వస్తారు. అర్థమైందా? ఓకే మ్యామ్. చెప్పమ్మా. మ్యామ్ మ్యామ్ అసలు ఈ సాఫ్ట్వేర్ మోడల్స్ అన్ని ఏ ప్లాట్ఫామ్ మీద టెస్ట్ చేస్తారు మ్యామ్? సాఫ్ట్వేర్ డెవలప్ చేసేది అంతా కూడా ఎక్కడ టెస్ట్ చేస్తారంటే ఇప్పుడు వాళ్ళకి చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో టెస్టింగ్ కి సంబంధించి కూడా చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. రిగ్రెషన్ టెస్టింగ్ యాక్చువల్లీ మనకి లాస్ట్ యూనిట్ ఉంది టెస్టింగ్ అని చెప్పి, అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఈ లాస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ టెస్టింగ్ లోనే మొత్తం అంతా ప్రీవియస్లీ వాళ్ళకి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉందనుకోండి. సో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, మనకి ఏదన్నా మన ఏదన్నా వైరస్ వచ్చినా క్లీన్ వైరస్ ఏదన్నా వచ్చిందంటే డిటెక్ట్ చేసి మనకి ఎలా చెప్తుందో టెస్టింగ్ కి కూడా సాఫ్ట్వేర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఆ సాఫ్ట్వేర్ లో ఆ ప్రాజెక్ట్ ని టెస్ట్ చేసిన తర్వాత ఫైనల్లీ డిప్లాయ్మెంట్ కి ఇస్తారు. అర్థమైందా? మ్యామ్ వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు రన్ చేయరా మ్యామ్ సాఫ్ట్వేర్ ని? రన్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి కదా రన్ చేసిన తర్వాత. ఓకే మ్యామ్, కానీ ఇప్పుడు మన క్లయింట్కి ఇచ్చినప్పుడు కూడా తను కూడా వీళ్ళు చెప్పిన ప్లాట్ఫామ్ రన్ చేయాలని, అంటే వీళ్ళు ప్లాట్ఫామ్ ఇండిపెండెంటే కదా మ్యామ్ చేసేదన్నీ? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ చేస్తారు, కాకపోతే ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న టూల్స్ వాళ్ళ దగ్గర ఉండవు కదా.
క్లయింట్ దగ్గర. ఓకే మ్యామ్. సో క్లయింట్ ఓకే మ్యామ్. ఎన్విరాన్మెంట్ లో రన్ చేసినప్పుడు ఏమవుతాయి అంటే కొన్ని కొత్త ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి ఎర్రర్స్ ఏం చేస్తారంటే మళ్ళీ వీళ్ళు దానికి తగ్గట్టుగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి ఎక్కడ మోడిఫికేషన్స్ చేయాలో అక్కడ మోడిఫికేషన్స్ చేస్తారు. ఓకే మ్యామ్, థ్యాంక్స్. ఇంకా అమ్మా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ప్రవళిక ఏంటి మొత్తం చెప్పమని అడుగుతున్నావా? మోస్ట్ యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి? సాఫ్ట్వేర్స్ లోనా? సాఫ్ట్వేర్స్ లో ఏంటంటే సాఫ్ట్వేర్ ని బట్టి ఉంటది. సో సాఫ్ట్వేర్ వాళ్ళు డెవలప్ చేసే సాఫ్ట్వేర్ ని బట్టి, డెవలప్ చేయాల్సిన సాఫ్ట్వేర్ ని బట్టి వాళ్ళు జావా యూస్ చేయొచ్చు, లేదంటే ఇప్పుడు ప్రెసెంట్ పైథాన్ యూస్ చేయొచ్చు. ఇలాగా వాళ్ళకి ఏది ఫ్లెక్సిబుల్ గా ఉందో ఆ ప్లాట్ఫామ్ లో డెవలప్ చేయడానికి, తర్వాత బగ్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. సో సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ని బట్టి ఇదంతా ఏ లాంగ్వేజ్ సూటబుల్ గా ఉంటది అనేది వాళ్ళు చూస్ చేసుకుంటారు. లేదంటే కాంబినేషన్ ఆఫ్ లాంగ్వేజెస్ కూడా మోస్ట్లీ, అంటే కొంత ఒక పార్ట్ ఆఫ్ కోడింగ్ ఒక లాంగ్వేజ్ లో, ఇంకొక పార్ట్ ఆఫ్ కోడింగ్. సో డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ని బట్టి అది చూస్ చేసుకుంటారు. ఓకేనా ప్రవళిక? అర్థమైందా ప్రవళిక? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా ఎవరికన్నా? ఏదన్నా పర్లేదు అడగండి, చెప్తాను. కంటిన్యూ చేయొచ్చా? ఇంకేం డౌట్స్ లేవా అయితే? దాని ఇంప్లిమెంటేషన్ ఏంటి, తర్వాత దాని అడ్వాంటేజెస్, రాడ్ మోడల్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? సో రాడ్ మోడల్ అనేది ప్రోటోటైప్ మోడల్ ని బేస్ చేసుకొని ఈ డెవలప్మెంట్ ప్రొసీజర్ అంతా కూడా ప్రోటోటైప్ మోడల్ ని బేస్ చేసుకొని ఈ రాడ్ మోడల్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ముందు మనం ప్రోటోటైప్స్ అనేవి డిజైన్ చేసుకొని, సో కస్టమర్ కి చూపించిన తర్వాత ఇందాక ప్రోటోటైప్ మోడల్లో ఎలా అయితే కంప్లీట్ చేస్తామో ఫేజెస్ అన్ని, సో అలాంటి ప్రొసీజర్ లోనే ప్రోటోటైప్ ని యూజర్ కి చూపించి, సో మోడిఫికేషన్స్ ఏమన్నా ఉంటే కనుక సో ఆ మోడిఫికేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటా, మళ్ళీ రిఫైన్ చేసుకుంటా ప్రోటోటైప్ ని. తర్వాత ఫైనల్లీ వన్స్ ఈ రిఫైన్మెంట్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పుడు ఇంప్లిమెంటేషన్. ఆ తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తారు, అంటే కోడింగ్ అనేది కంటిన్యూ చేస్తారు. సో ఇక్కడ రాడ్ ప్రోటోటైప్ 1 లో సో ఈ ఇంటర్నల్ గా మొత్తం అంతా ఈ ఫేజెస్ అన్ని కంప్లీట్ అవుతాయి. సో ఈ ఫేజెస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఏమవుతుంది మనకి, ఆ, ఒక ప్రోడక్ట్ అనేది వస్తుంది, ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఆ అవుట్పుట్ అనేది వచ్చిన తర్వాత దాన్ని వన్స్ కస్టమర్ కి చూపించిన తర్వాత మళ్ళీ మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే, ఇప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఒక ప్రోటోటైప్ శాంపిల్ ఉంది కాబట్టి, సో ఎడిషనల్ గా మోడిఫికేషన్స్ ఏమన్నా చెప్పగానే ఇమీడియట్ గా దాంట్లో మోడిఫికేషన్స్ చేసి కస్టమర్ కి చూపించి దాని ప్రకారంగా కోడింగ్ లో మోడిఫికేషన్స్ చేసుకోవడం అనేది ఈజీగా ఉండడం వల్ల దీని డ్యూరేషన్, అంటే టైం డ్యూరేషన్ మోస్ట్లీ 60 to 90 days డ్యూరేషన్ లోపల ఈ మోడల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎందుకు అనంటే సో మోస్ట్లీ ఎక్స్పర్ట్ పీపుల్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారో, సో ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నారో, సో ఆ పీపుల్ ని ఇన్వాల్వ్ చేస్తా మోస్ట్లీ ఏంటంటే మెయిన్ గా ప్రోటోటైప్ ఏదైతే ఉందో, ఈ మోడల్ కి సంబంధించి బేసిక్ ప్రోటోటైప్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఇనిషియల్ గా ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఫస్ట్ దాన్ని ప్రాపర్ గా డెవలప్ చేసుకునే దాని మీద ఫోకస్ చేస్తాం. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఎక్కువ ఫెయిల్యూర్స్ అనేవి మోస్ట్లీ రాకుండా ముందుకు ముందే ఎలిమినేట్ చేసేసుకుంటారు. కాబట్టి దీని టైం డ్యూరేషన్ ఎంత అని చెప్తున్నాం మనం, మోస్ట్లీ అంటే 3 months డ్యూరేషన్ లోపల ఒక
ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసేయచ్చు ర్యాడ్ మోడల్లో. సో మిగతా మోడల్స్ లో లాగా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కి ఎక్కువ టైం, దాని తర్వాత డిజైనింగ్ కి కొంచెం టైం. సో ఇలాగా మనం విడివిడిగా టైం అనేది అలాట్ చేయట్లేదు కాబట్టి, సో ఇక్కడ మోస్ట్లీ మనకి ఫ్యూ మంత్స్ ఆఫ్ డ్యూరేషన్ లో మనం సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసేసి కస్టమర్ కి ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ అప్లికేషన్స్ కి వచ్చేసరికి ఈ మోడల్ ని ఎక్కడ యూజ్ చేస్తారంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఇప్పుడు చెప్పాను కదా, తక్కువ డ్యూరేషన్ లో కనుక మనం ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలని కస్టమర్ కనుక రిక్వెస్ట్ కనుక చేస్తే కనుక, సో అలాంటి కేసెస్ లో ర్యాడ్ మోడల్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే దీన్ని తక్కువ డ్యూరేషన్ లోనే డెవలప్ చేసేయచ్చు కాబట్టి. నెక్స్ట్ తర్వాత లార్జ్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్. సో ఎక్కువ మంది పీపుల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వర్క్ తగ్గుతుంది. సో ఇక్కడ మోస్ట్లీ ర్యాడ్ మోడల్ కనుక చూస్ చేసుకున్నారు ఇండస్ట్రీ అని అంటే కనుక మోస్ట్లీ ఎక్స్పర్ట్ పీపుల్, తర్వాత ఎక్కువ మంది కోడింగ్ చేసుకోవడానికి దానికి తగ్గట్టుగా పీపుల్ అనే వాళ్ళు వాళ్ళకి ఉన్నట్టయితే మాత్రమే ఈ ర్యాడ్ మోడల్ అనేది చూస్ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ ఎక్కువ మంది పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉండాలి ప్రాజెక్ట్ లో. సో దట్ ఏమవుతుంది, మనం ఇప్పుడు కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసిన అంటే వచ్చిన ప్రాజెక్ట్ మనం ప్రోటోటైప్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని కాంపోనెంట్స్ కింద, పార్ట్స్ కింద, మాడ్యూల్స్ కింద డివైడ్ చేసినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ టీమ్ దాని మీద వర్క్ చేసి దాన్ని మొత్తం ఫైనల్ గా కంబైన్ చేసి ఒక ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనం టీమ్స్ కింద డివైడ్ చేయడానికి సఫిషియంట్ పీపుల్ అనే వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీలో కంపల్సరీగా ఉంటారు, ఒకవేళ అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈ మోడల్ చూస్ చేసినట్టయితే. ఓకే. సో ఎప్పుడైతే ఎక్కువ డెవలపర్స్ అనేవాళ్ళు మల్టిపుల్ కాంపోనెంట్స్ మీద సైమల్టేనియస్ గా వర్క్ చేస్తారు. సో సైమల్టేనియస్ గా వర్క్ చేయడం అంటే ముందు వచ్చిన ప్రాజెక్ట్స్ ని పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క టీమ్ కి ఇచ్చేసి ఆ టీమ్ ఇండివిజువల్ గా దాని మీద వర్కౌట్ చేసి దానికి సంబంధించిన కోడింగ్ అంతా, తర్వాత టెస్టింగ్ అంతా ఇండివిజువల్ కంప్లీట్ చేసేసి ఫైనల్ గా మొత్తం అంతా మెర్జ్ చేసుకొని, సో ఫైనల్లీ మనకి అవుట్పుట్ ఇచ్చే ప్లేసెస్ లో ఎక్కువ మంది డెవలపర్స్ మోస్ట్లీ కావాలి ఈ ర్యాడ్ మోడల్లో. ఓకే. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే రీసోర్సెస్ అనేవి ఎక్కువ మనకి అవైలబిలిటీ ఉంటే. రీసోర్సెస్ అంటే ఏంటంటే ఇక్కడ చెప్పాలి అని అంటే సాఫ్ట్వేర్ టూల్స్ కావచ్చు, హార్డ్వేర్ ఎక్విప్మెంట్ కావచ్చు, లేదంటే ప్రీవియస్లీ డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ లో మనం యూజ్ చేసే టూల్స్ కావచ్చు. అక్కడి నుంచి తీసుకునేవి ఏముంటాయి, మోస్ట్లీ కోడింగ్ ఉంటది కదా, సో కోడింగ్. సో ఇలాంటి రీసోర్సెస్ కనుక మనకి అబండెంట్ గా అంటే ఎక్కువగా అవైలబుల్ గా ఉంటే అప్పుడు కూడా ఈ ర్యాడ్ మోడల్ ని చూస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో ప్రాసెస్ కంప్లీట్ చేయాలి అని అంటే, సెకండ్ ఏంటంటే ఎక్కువ మంది పీపుల్ సైమల్టేనియస్ గా వర్క్ చేయాలి అని అంటే, లాస్ట్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ రీసోర్సెస్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే. సో ఇలాంటి కేసెస్ లో అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ లో మనం ర్యాడ్ మోడల్ ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు అడ్వాంటేజెస్ వచ్చేసరికి ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటున్నాము అని అంటేనే సో ఫాస్ట్ గా అయిపోతుందని ప్రాజెక్ట్. సో ర్యాపిడ్ మీన్స్ ఫాస్ట్ కదా. సో ఇక్కడ ప్రోడక్ట్ డెలివరీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఫస్ట్ అడ్వాంటేజ్ అది. సెకండ్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ రీయూజబుల్ స్మాల్ కాంపోనెంట్స్. మనం రీయూజ్ చేయడానికి సూటబుల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకోవడం. నెక్స్ట్ రిపిటేటివ్ రివ్యూ డ్యూరింగ్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ స్టేజ్ లోనే అంటే ప్రోటోటైప్ డిజైనింగ్ ఫేజ్ దగ్గరే మనం ఎక్కువగా రివ్యూ మీటింగ్స్ అనేవి కస్టమర్ తో కండక్ట్ చేసుకుంటా, సో మోడిఫికేషన్స్ ఏమన్నా ఉంటే కనుక దాన్ని అప్డేట్ చేసుకుంటా కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి సో అదొక అడ్వాంటేజ్ ఇందులో. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రీయూజబుల్ కాంపోనెంట్స్ అట్ అన్ ఇనిషియల్ లెవెల్. సో రీయూజబుల్ కాంపోనెంట్స్ కూడా ఇక్కడ అడ్వాంటేజ్. సో రీయూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మోస్ట్లీ మనకి టైం సేవ్ అవుతుంది, దాంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. సో కోడింగ్ ఆల్రెడీ ప్రీవియస్ గా వీళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్ట్ లోంచి తీసుకున్నారు అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, సమ్ పార్ట్ ఆఫ్ కోడ్ వీళ్ళు మళ్ళీ దాని మీద వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా ఎడిషనల్ గా. సో దాంట్లో ఉన్న కోడింగ్ ని తీసేసుకోవడం వల్ల సమ్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటే కొన్ని ప్రోగ్రామ్స్ కావచ్చు, కొన్ని కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కావచ్చు,
ఇలా కొంత పార్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ టైం అనేది సేవ్ అవుతుంది, తర్వాత హ్యూమన్ ఎఫర్ట్ తగ్గుతుంది ఇలా యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. సో ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకొని మోడిఫికేషన్స్ చేసుకోవడం. సో ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకొని అప్డేషన్స్ అప్లై చేయడం కానీ, ఎడిషనల్ గా డిలీట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, మోడిఫై చేయడం కానీ, ఇదంతా కూడా మనకి ఫీడ్బ్యాక్ వల్ల, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ వల్ల మనకి ఈ ర్యాడ్ మోడల్ అడ్వాంటేజ్. దాంట్లో అంటే కస్టమర్ ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి, సో మోస్ట్లీ కస్టమర్ ముందే ఇన్వాల్వ్ అవి మనకి మోడిఫికేషన్స్ చెప్తున్నారు కాబట్టి ఫైనల్లీ ప్రోడక్ట్ డెలివరీ తర్వాత మోస్ట్లీ ఎర్రర్స్ అనేవి రాకుండా ముందే ఐడెంటిఫై చేయడానికి ఇందులో ఛాన్సెస్ ఉంది. సో మనం ఎక్కడ రిఫైన్మెంట్ కావాలో అక్కడ దానికి తగ్గట్టుగా మాడిఫై చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి, సో అదొక అడ్వాంటేజ్ దీంట్లో. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి దీంట్లో ఏంటంటే రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇనిషియల్ గా గ్యాదర్ చేయడం ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకుంటున్నాం. సో రిక్వైర్మెంట్స్, బిజినెస్ రిక్వైర్మెంట్స్ అని చెప్పాం కదా ఫస్ట్ ఫేజ్. అంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ అంటే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే ఏదర్ సాఫ్ట్వేర్ పీపుల్ కావచ్చు, లేదంటే కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు. సో వాళ్ళందరి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ ఇక్కడ. నెక్స్ట్ మోడలింగ్ స్కిల్స్ హ్యాస్ లాట్స్ ఆఫ్ డిపెండెన్సీస్. సో స్కిల్స్ అనేవి కంపల్సరీగా ప్రతి అక్కడ డెవలపర్స్ కి, ప్రాజెక్ట్ డెవలపర్స్ కి ఎక్కువ స్కిల్డ్ అయి ఉండాలి వాళ్ళు. సో ఎక్కువ స్కిల్డ్ అయినట్టయితే మాత్రమే ఇప్పుడు ఇట్లా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో వాళ్ళు డెవలప్ చేసేయాలంటే దానికి తగ్గట్టుగా టెక్నికల్ స్కిల్స్ వాళ్ళకు ఉంటేనే ఇదంతా జరుగుతుంది, లేదంటే కనుక చాలా డిఫికల్ట్ అవుతుంది. సో అలాంటి స్కిల్స్ అనేవి కూడా చాలా యూజ్ దీంట్లో ర్యాడ్ మోడల్లో చాలా అవసరం. ఒకవేళ స్కిల్డ్ పీపుల్ అనే వాళ్ళు లేరనుకోండి, సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం కొంచెం టిపికల్ గానే ఉంటుంది. నెక్స్ట్ నాట్ సూటబుల్ ఫర్ ఎ లో బడ్జెట్ ప్రాజెక్ట్. సో దీంట్లో ఇక్కడ మనకి కాస్ట్ ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుంది అంటే ప్రోటోటైప్ బిల్డ్ చేయడంలో, తర్వాత ఇలా స్కిల్డ్ పీపుల్ ని ఎక్వైర్ చేసుకోవడంలో. సో ఈ కేసెస్ లో ఏమవుతుందంటే ఎక్కువ హ్యూమన్ ఎఫర్ట్ కానీ ఇదంతా పెట్టడం వల్ల వాళ్ళకి ఎక్కువ కాస్ట్ అనేది కాస్ట్ తో కూడుకున్న పని. సో అలాంటి కేసెస్ లో మనం లో బడ్జెట్ ప్రాజెక్ట్ కి ఇది సూటబుల్ కాదు. అంటే దానికి తగ్గట్టుగా కాస్ట్ కూడా కంపల్సరీగా ఉంటది. అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో, ఈవెన్ దో షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో మనం సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తున్నా, అక్కడ టెక్నికల్ స్కిల్స్ ఉన్న పీపుల్ ని ఇన్వాల్వ్ చేస్తున్నాం, తర్వాత వాళ్ళ ద్వారా ప్రోటోటైప్ అప్డేషన్స్ కానీ, మోడిఫికేషన్స్ కానీ చాలా ఫాస్ట్ గా చేస్తున్నాం అంటే దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా కాస్ట్ అడుగుతారు కదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు. సో అలాంటి కేసెస్ లో లో బడ్జెట్ గా ఉన్న ప్రాజెక్ట్ మాత్రం ఈ మోడల్ అనేది సూటబుల్ కాదు. ఓకే, ఇది ర్యాడ్ మోడల్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయామా? మ్యామ్ డిసడ్వాంటేజెస్ ఒకసారి చెప్పరా? సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే మెయిన్లీ ఫస్ట్ది ఏంటంటే మనకి ఎక్కువ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో, అంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ అని ఫస్ట్ ఫేజ్ చూసాం కదా. సో దాంట్లో మోస్ట్లీ మనం ఏం చేస్తున్నాం అంటే బిజినెస్ కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేస్తున్నాం. సో అంటే ప్రీవియస్ గా వాళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ లోంచి మనం ఈ ప్రాజెక్ట్ కి సూటబుల్ గా ఏదన్నా తీసుకోవడానికి ఛాన్స్ ఉందా, తర్వాత కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఫేజ్ లో కొంచెం టైంతో కూడుకున్న పని ఆ రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేయడం. సో ఆ కేసులో ఏంటంటే దీనికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, తర్వాత ఎఫర్ట్ కూడా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళు పాస్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చేసిన ప్రాజెక్ట్ ఒకటి రిలవెంట్ గా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఎవరైతే పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేసినప్పుడు ఆ పీపుల్ ని ఈ ప్రాజెక్ట్ లో తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయడము, తర్వాత వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడము, తర్వాత ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి వాళ్ళ నుంచి సజెషన్స్ తీసుకోవడము. సో ఇలాంటివన్నీ కూడా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో చెప్పుకుంటాం. సో అలాంటి స్టేజ్ లో ఏమవుతుందని అంటే అదొక మెయిన్ గా ఎక్కువ కష్టంతో కూడుకున్న పని రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. సో అదొక డిసడ్వాంటేజ్. కాకపోతే అదే అడ్వాంటేజ్ ఇందులో, ఎందుకంటే మనం ముందు బిజినెస్ రిక్వైర్మెంట్స్ నుంచే ఫేజెస్ స్టార్ట్ చేస్తున్నాం.
సో బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని ప్రాపర్ గా చేసిన తర్వాతే మనం నెక్స్ట్ స్టేజెస్ కి దాన్ని క్యారీ ఆన్ చేసుకుంటున్నాం. సో అందుకని చెప్పి ఆ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు, డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. సో డిసడ్వాంటేజ్ కింద చెప్పాలి అని అంటే ఎక్కువ ఎఫర్ట్ తో కూడుకున్న పని, అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మొత్తం, అదొక డిసడ్వాంటేజ్. తర్వాత స్కిల్డ్ పీపుల్ అనే వాళ్ళు కంపల్సరీగా ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. సో స్కిల్డ్ పీపుల్ ఉన్నట్టయితే మాత్రమే మనం షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో ప్రాజెక్ట్ ని విత్ ఇన్ ద టైం డెలివర్ చేయగలం. సో విత్ ఇన్ ద టైం డెలివర్ చేయాలి అని అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం. సో ఇప్పుడు జావా ప్రోగ్రామింగ్ అనేది బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అంటే ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క స్కిల్ ఉంటది. తర్వాత సి ప్రోగ్రామ్ డెవలప్ చేసే స్కిల్ బాగా స్కిల్డ్ పీపుల్ ఇంకొకళ్ళు ఉన్నారు. సో ఇట్లా ఈ ఇద్దరిని కనుక ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేసినట్టయితే, వీళ్ళిద్దరు ఒక టీమ్ లో ఉన్నట్టయితే, సపోజ్ ప్రాజెక్ట్ మొత్తం జావా మీద డెవలప్ చేస్తున్నారు అనుకుందాం. సో జావా మీద డెవలప్ చేసేటప్పుడు ఇక్కడ జావా గురించి తెలిసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఎఫర్ట్ దీని మీద చాలా ఉంటది. సో వాళ్ళు కంప్లీట్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. సో దానికి తగ్గట్టుగా ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేయాలి అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. ఆ టాలెంట్ వాళ్ళకు ఉండాలి. ఎక్కడ ఎర్రర్ వచ్చిందో ఐడెంటిఫై చేయడం, తర్వాత ప్రోగ్రామ్ కి దానికి తగ్గట్టుగా కోడింగ్ అనేది డెవలప్ చేయడం, అదంతా జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ టీమ్ లో సి వచ్చిన పర్సన్ ఉన్నారు. సో సి వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా జావా మీద మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మొత్తం వచ్చి ఉండాలని లేదు కదా. సో ఇలా లేనప్పుడు ఈ పర్సన్ ని ఇన్వాల్వ్ చేయడం వల్ల సో కంప్లీట్ గా అతని ఎఫర్ట్ అతను పెట్టినా కూడా దానికి తగ్గట్టుగా అతను వర్క్ చేయలేడు, ఎందుకంటే తనకి ప్రాపర్ ఐడియా లేదు కాబట్టి. సో ముందే ప్రాజెక్ట్ డెవలప్ చేసే ముందే వాళ్ళు ఏం చూసుకోవాలి అంటే, సో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవడానికి సో స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాపర్ గా ఎక్కడెక్కడ వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు, వాళ్ళని ఆ ప్లేసెస్ లో ఇన్వాల్వ్ చేయడము. సో ఇది కూడా ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ కింద చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు మనం జావా మీద వర్క్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ సి వచ్చిన పర్సన్ కంప్లీట్ గా యూజ్లెస్ కదా. సో అందుకని చెప్పి ఇది ఒక డిసడ్వాంటేజ్. ఆ స్కిల్డ్ పీపుల్ కంపల్సరీగా అంటే అన్ని డిఫరెంట్ ఏరియాస్ లో స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ చేయాలి అని అంటే అన్ని కేసెస్ లో కుదరదు అది. సో అందుకని చెప్పి దాన్ని ఇక్కడ డిసడ్వాంటేజ్ కింద చెప్పుకుంటాం. తర్వాత లో బడ్జెట్ ప్రాజెక్ట్స్ కి ఇది తీసుకోవడం కష్టం. ఎందుకు అనంటే ఇది మొత్తం ఇనీషియల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఎక్కువ ఎఫర్ట్ తో కూడుకుంది కాబట్టి కంపల్సరీగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో ఎక్కువ కాస్ట్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క ఫేజ్ లో ఎక్కువ అవుతుంది. సో అలాంటి కేసెస్ లో మనం లో బడ్జెట్ ప్రాజెక్ట్ కి దీన్ని ఈ ర్యాడ్ మోడల్ ని యూస్ చేయడం కరెక్ట్ కాదు. అర్థమైందమ్మా? మ్యామ్ అర్థమైంది. మ్యామ్ వీళ్ళందరూ టెక్నికల్ కిందనే వస్తారా మ్యామ్? ఏంటమ్మా? వీళ్ళందరూ ఇప్పుడు టెక్నికల్ కిందనే వస్తారా మ్యామ్? టెక్నికల్ కిందే అర్థం కాల. అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే వాళ్ళైనా వీళ్ళందరూ టెక్నికల్ కిందనే వస్తారా మ్యామ్ అంటున్నా? కంపల్సరీ అంతేగా. కోడింగ్ డెవలప్ చేయాలంటే టెక్నికల్ పీపుల్ నేగా యూజ్ చేయాలి. నాన్ టెక్నికల్ వాళ్ళని ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు మ్యామ్? నాన్ టెక్నికల్ వాళ్ళని ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు అంటాం. నాన్ టెక్నికల్ పీపుల్ ని ఎక్కడ యూజ్ చేస్తారంటే మిగతా ఫేజెస్ ఉన్నాయి కదా, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఇలాంటి కేసెస్ లో ఆ ఫేజెస్ లో ఇన్వాల్వ్ చేస్తారు వాళ్ళని. సో మోస్ట్లీ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేసరికల్లా మోస్ట్లీ టెక్నికల్ పీపుల్ దే మెయిన్ రోల్. సో వాళ్ళే కదా కోడింగ్ అంతా చేసేది. సో వాళ్ళందరినీ ఒక కేసు కింద చూసినట్టయితే మిగతా వాళ్ళందరినీ డిఫరెంట్ కేసెస్ లో అంటే డిఫరెంట్ ఫేజెస్ లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కానీ కస్టమర్ తో ఇంటరాక్షన్ పెట్టుకునే కేసెస్ లో కానీ సో అలాంటి ప్లేసెస్ లో మిగతా పీపుల్ ని ఇన్వాల్వ్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికల్లా అంటే కోడింగ్ కానీ నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ కానీ నెక్స్ట్ మెయింటెనెన్స్ కానీ ఇదంతా కూడా మోస్ట్లీ ఏంటంటే టెక్నికల్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉంటారు ఈ ఫేజెస్ అన్నిట్లో. అర్థమైందా అభినయ్? ఇంకా అమ్మా ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? ర్యాడ్ మోడల్
నేను చెప్పిన ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ని చాలా వరకు బ్రీఫ్ చేసి మీకు నోట్స్ కింద ఇచ్చాను. అంటే ఎలాబరేటెడ్ గా ఉందని మీరే చెప్పారు కదా, సో అందుకని చెప్పి నేను చాలా వాటికి షార్ట్ చేసి ఇచ్చాను. సో మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసినట్టయితే, సో ఆ రన్నింగ్ నోట్స్ లో ఈ కొన్ని పాయింట్స్ అనేవి దాంట్లో యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఫేజెస్ లో మొత్తం ఫేజెస్ అన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంచేసాను దాంట్లో. కాకపోతే ఏంటంటే ఫేజెస్ కాకుండా మిగతా మోడల్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, దాంట్లో కొన్ని పాయింట్స్ అనేవి తీసేసాను. అది పీడిఎఫ్ ఫైల్ పెట్టాను, కావాలంటే దాన్ని దీన్ని కంపేర్ చేసుకొని చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే మోస్ట్లీ కావాలి అడిషనల్ పాయింట్స్ ఏమైనా కావాలి అని అంటే పీడిఎఫ్ చూడండి ఒకసారి. పీడిఎఫ్ చూస్తే అడిషనల్ పాయింట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫామ్ ఒకటి పంపించానమ్మా క్లాస్ రూమ్ లో. కొంతమంది కంప్లీట్ చేసినట్టున్నారు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత నేను యాక్చువల్లీ గూగుల్ క్లాస్ రూమ్ లో క్విజ్ అసైన్మెంట్ కింద ఇచ్చాను దీన్ని. సో మీరేం చేయాలంటే ఫామ్ క్లిక్ చేసిన తర్వాత ఫామ్ వేరే ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది, ఫామ్ సబ్మిట్ చేసేస్తారు. ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే అక్కడ గూగుల్ క్లాస్ రూమ్ లో టర్న్ ఇన్ చేయాలి. అంటే అసైన్మెంట్ లో మీరు పీడిఎఫ్ ఫైల్స్ అటాచ్ చేసిన తర్వాత టర్న్ ఇన్ చేస్తున్నారు చూసారు ఆప్షన్, అది చేస్తే మాత్రమే సబ్మిట్ చేసినట్టు నాకు కనిపిస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఎవరైనా టర్న్ ఇన్ చేయకపోతే టర్న్ ఇన్ చేయండి దాన్ని. అర్థమైందా మ్యామ్? ఆ సబ్మిట్ చేసాక ఆల్రెడీ మళ్ళీ టర్న్ ఇన్ వచ్చేస్తుంది మ్యామ్. వస్తుందా? మళ్ళీ సపరేట్ గా మనం టర్న్ ఇన్ టైప్ అంటే సపరేట్ గా మనం చేయడం అవసరం లేదు మేము. టర్న్ ఇన్ అని ఆటోమేటిక్ అది వచ్చేస్తుంది టర్న్ అంటే ఇన్ అని. కొంతమంది అది ఓపెన్ చేసిన తర్వాత మోస్ట్లీ ఆ ట్యాబ్ క్లోజ్ చేసేస్తున్నారు. సో ట్యాబ్ క్లోజ్ చేసేస్తే గనుక అది రాదు కదా. ఒకవేళ ఎవరైనా చేయకపోతే గనుక అది టర్న్ ఇన్ చేయండి, మర్చిపోవాలి. ఓకే మ్యామ్. ఏం సాగర్ ఏమైనా చెప్తున్నావా? నథింగ్ మ్యామ్. అది మోస్ట్లీ వాళ్ళు కంప్లీట్ చేసేయనమ్మా. సో ఆల్రెడీ చెప్తున్నారు కదా ఫ్యాకల్టీ, మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఈ మార్క్స్. సో ప్రాపర్ గా ఆన్సర్ చేయండి, క్విజ్ కరెక్ట్ గా ఆన్సర్ చేయండి. ఇవాళ సబ్మిట్ చేసేయండి. మోస్ట్లీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ సబ్మిట్ చేసేయండి. మ్యామ్ అది సెకండ్ ఆప్షన్ ఏది పెట్టినా రాంగే వస్తుంది మ్యామ్. అది సెకండ్ ఆప్షన్ కి నేను మళ్ళీ మాడిఫై చేశానమ్మా, ఒకసారి చూడండి. ఒకవేళ సబ్మిట్ చేస్తే గనక మీరు ఒకసారి చూడండి, ఒకసారి మళ్ళీ ఓపెన్ అయితే గనక రీసబ్మిట్ చేయండి. నేను మీవి తీసేసుకుంటాను దాంట్లో. ఓకే మ్యామ్. అర్థమైందా? నేను కరెక్షన్ చేశాను, మోడిఫికేషన్ అప్లై చేశాను దానికి. ఆన్సర్ పెట్టాను, మరి తీసుకోలేదు ఎందుకని. సరే నేను దాన్ని మాడిఫై చేశాను, ఫామ్ మాడిఫై చేశాను. ఒకసారి ఏం చేస్తారంటే ఒకవేళ ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లం ఎవరికైనా వస్తే కనుక ఒకసారి రీసబ్మిట్ చేయండి. ఓకే మళ్ళీ స్టార్టింగ్ నుంచి రాయమంటారా మ్యామ్, లేదా అదొక్కటి మోడిఫై చేసి సరిపోతుంది? మోడిఫై చేయడానికి అవ్వదు, మళ్ళీ సబ్మిట్ చేయాల్సిందే. ఓకే మ్యామ్. అలా ఓపెన్ చేస్తే ఆల్రెడీ చేశారు అని చెప్పి వస్తుంది మ్యామ్, యూ హ్యావ్ ఆల్రెడీ డన్ అని. ఒక్క రెస్పాన్సే అని చెప్పి నేను పెట్టాను, అందుకని చెప్పి ఇంకోటి తీసుకోవట్లేదు మోస్ట్లీ. అయితే అందరికి ఎంత మందికి వచ్చి ఉంటది మోస్ట్లీ ఆ ప్రాబ్లమ్? సరిగ్గా తెలియదు మ్యామ్, నేను చేస్తే అలానే వచ్చింది. సరే కానీ ఒక్కసారి ఒక పని చేయండి, అయితే మళ్ళీ ఒకసారి ఏం చేస్తారంటే నేను అది మొత్తం రెస్పాన్సెస్ అన్ని క్లియర్ చేసేసుకుంటాను, ఒకసారి అందరు రీసబ్మిట్ చేయండి. అర్థమైందా నేను చెప్పింది? నేను రెస్పాన్సెస్ మీరు పంపించినవన్నీ క్లియర్ చేసేసుకుంటాను. ఒక్కసారి ఏం చేస్తారంటే ఇవాళ ఈవినింగ్ 7 o'clock కి ఆ టైంకి మళ్ళీ ఒకసారి ఫామ్ సబ్మిట్ చేయండి మళ్ళీ. ఓకే మ్యామ్. అందరూ సబ్మిట్ చేయండి నాన్న. ఆల్రెడీ సబ్మిట్ చేశాము అని కాదు, అందరూ ఒకసారి రీసబ్మిట్ చేయండి. నేను అది మాడిఫై చేస్తాను. ఆఫ్టర్ 7 o'clock కంప్లీట్ చేయండి ఇది. నేను రెస్పాన్సెస్ క్లియర్ చేసుకోవాలి కదా, నాకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఉంది, అందుకని చెప్పి ఆఫ్టర్ 7 తర్వాత చేయండి. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్.